నేనైతే చాలా బాగున్నాను. హాయ్ అండి. థు. టడా! ఎలాగైనా సంపాదిస్తాము అని చెప్పి ఏమో కొంచెం అటు అవ్వకుండా రాచుకున్నా మంచి ఫ్లో పుడుస్తుందా అది పాలే మంచి ఫ్లో వచ్చింది. ఆమె నేనేదో సీరియస్గా మాట్లాడుతూ ఉంటే అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి నవ్వుతా ఉంది. దెబ్బకి నాకు ఫ్లో పుడిచింది. దీనికే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆనందపడిపోతా ఉన్నాను. ఇంకా ఫస్ట్ పేమెంట్ కన్నా వస్తే ఉంటానో పోతానో అనిపించింది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోవచ్చు, కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను అనమాట. నా హ్యాపీనెస్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ వచ్చింది. అసలు దీనికోసం ఎంత టెన్షన్ పడినానంటే అంత టెన్షన్ పడినాను. వస్తుందో రాదో ఎట్టబ్బా అనేసి టెన్షన్ పడినాను అనమాట. ఎందుకంటే మామూలుగా అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు, ఒకే అడ్రస్ అయితే. కానీ నేను ఇంతకుముందు పాత ఇంట్లో ఉన్నామన్నమాట. కరెక్ట్గా $10 కంప్లీట్ అయ్యి లెటర్ వచ్చే టయానికి ఇల్లు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, కొత్త ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంకా అప్లై చేసిందంతా పాత ఇంటి అడ్రస్తో చేసాము. అక్కడికి లెటర్ వెళ్తే ఎలా, ఎవరు తీసుకుంటారు, ఒకవేళ తీసుకోకపోతే రిటర్న్ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి చాలా భయపడినాను. మళ్ళీ కొన్ని రోజులకి అక్కడ వేరే వాళ్ళు చేరినారు ఆ ఇంట్లో. వాళ్ళకి చెప్పి పెట్టున్నాను అనమాట, ఆంటీ ఇలా గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ వస్తుంది, వస్తేనే నాకు ఒకసారి కాల్ చేయండి, నేను వచ్చి తీసుకుంటాను అనేసి నా నెంబర్ తనకిచ్చి తన నెంబర్ నేను తీసుకున్నాను. తర్వాత 1 వీక్ అయింది. ఇట్లా మెసేజ్ ఇట్లా అడ్రస్ వెరిఫికేషన్ అనేసి మెయిల్ వచ్చిందనమాట. అంటే లెటరు ఇంటికి పంపిస్తామనే కొందికి చూశాను, ఆంటీకి చెప్పి పెట్టున్నాను. 1 వీక్ అయిపోయింది, ఇంతవరకు రాలేదనేసి మళ్ళీ ఆంటీకి ఫోన్ చేశాను. ఏమంటీ లెటర్ ఏమన్నా వచ్చిందని ఫోన్ చేశాను. లేదమ్మా రాలేదని చెప్పింది. మళ్ళీ ఎందుకైనా మంచిది పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేసి చెప్తాము ఒక మాట, ఎందుకంటే ఆయన మాకు 15 years నుంచి బాగా తెలుసు పోస్ట్ మ్యాను. అంకుల్కి ఒకసారి చెప్పి పెడదాము, చెప్తే తెచ్చి మనకి ఇస్తాడు కదా అని చెప్పి, అంకుల్ మేము పలానా ఇంట్లో ఉన్నాము, పలానా చోటు ఉండాము, అమ్మ పేరు మీద ఏదైనా లెటర్ వస్తే ఇక్కడికి తెచ్చియండి అంకుల్ అని చెప్పానమాట. ఇక్కడికి ఇవ్వండి అంకుల్, ఏదైనా వచ్చిందా లెటర్ అనేసి అడిగాను. లేదమ్మా ఇంకా రాలేదు, వస్తే మాత్రం తెచ్చిస్తాను అని చెప్పారనమాట. మళ్ళా అలా ఫోన్ చేశానో లేదో మరుసటి రోజుకి లెటర్ వచ్చింది. నేను ఇంట్లో లేను, బయట ఉన్నాను అనమాట. బయట ఉంటే ఒక టర్నింగ్ అంత దూరం ఉంటుంది, ఒక 10 ఇండ్లు అంత దూరంలో ఉన్నాను నేను. మా తమ్ముడు భార్య ఫోన్ చేసి, వదిన ఇట ఏదో లెటర్ వచ్చింది వదిన అనింది. అంతే నాకు ఇంకా యాడ్సెన్స్ నుంచే లెటర్ వచ్చి ఉంటుంది అనేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. లెటర్ వచ్చింది అనేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ పరిగెత్తుకొని ఆత్రలో వచ్చే కొందికి బాగా సన్నగా ఉండే రాయి గుచ్చుకొనేసింది కాలికి. బాగా కుంటుకుంటా నడిచినాను, ప్రాణం పోయింది. ప్రాణం పోయింది గుచ్చుకునే కొందికి రాయి. అయినా కూడా కుంటుకుంటానే పరిగెత్తుకుంటూ వచ్చాను. చూస్తే గూగుల్ యాడ్స్ నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే అంత హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఎంత టెన్షన్ పడినాను, ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే అంత హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. పాత ఇంటి అడ్రస్ కదా, అక్కడికి వెళ్ళిపోతుందో, ఒకవేళ అక్కడ తీసుకోకపోతే ఎక్కడ రిటర్న్ వెళ్ళిపోతుందో, మళ్ళీ ఎట్టబ్బా అని చెప్పి చాలా టెన్షన్ పడినాను.
వచ్చేసింది. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వచ్చి 2023లో వినాయక చవితి రోజు స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో కూడా దేవుడితోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ వినాయక చవితికి ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది వచ్చింది. ఏమైనా వినాయక చవితి నాకు కలిసి వచ్చింది అనమాట. ఏ పనైనా చేసేటప్పుడు వినాయకుడిని తలుచుకొని చెయ్యాలి అంటారు. అది ఫస్ట్లో వినాయక చవితికి దేవుడిని తలుచుకుంటానే చేశాను. పూజ కూడా దేవుడితోనే స్టార్ట్ చేస్తామని చెప్పి పూజ సామాన్లతోనే దేవునికి దీపారాధన పెట్టి వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వినాయక చవితికి 2024లో వినాయక చవితికి గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నిన్న చూసి ఉండాల్సింది మీరు. నిన్నకన్నా వీడియో తీసి ఉంటే బాగున్ను. నిన్న నైట్ వచ్చింది. నిన్న నైట్ 7:55కి అలా వచ్చింది లెటరు. అప్పుడు కన్నా చూసి ఉంటే బాగున్ను. ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు ఎగిరేస్తా. ఏమైనా ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈ లెటర్ వచ్చిన దానికి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతే ఇంకా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే ఉంటానో పోతానో అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత హ్యాపీ ఎందుకంటే అదేంది అడ్రస్ ఒకటి టెన్షను, వస్తుందో రాదో అనేసి అడ్రస్ టెన్షను, ఎడిట్ ఎందుకు ఇంత రిస్క్, అడ్రస్ చేంజ్ చేస్తామని చెప్పి అడ్రస్ చేంజ్ చేశాను. ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర అడ్రస్ చేంజ్ చేశాను అనమాట. కొత్త ఇంటి అడ్రస్ పెట్టాను. అది చేంజ్ చేశాను. కానీ తర్వాత పక్కనున్న పేజ్లో అడ్రస్ పాత ఇంటిది ఉంది. అది ఎడిట్ ఆప్షన్ లేదు. మనం ఎడిట్ చేయలేం. కాబట్టి ఎందుకు ఇది పెట్టి అది పెట్టి ఉండేది ఆడిపోతుందో అనేసి మళ్ళా పాత ఇంటి అడ్రస్సే పెట్టేశాను అనమాట. ఇంటి అడ్రస్ ఒక టెన్షన్ అయితే మా హస్బెండ్ జాబ్ చేస్తానంటే వద్దన్నారు. ఇంట్లో పిల్లల్ని చూసుకో చాలు, ఏం వద్దు అని చెప్పారు. మనకి ఏదో ఇప్పుడు చూస్తూ ఉంటాం, అందరూ బాగా రెడీ అయ్యి స్కూటీలో బాగా వెళ్తూ ఉంటారు జాబ్స్కి, హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఎత్తుకొని. వాళ్ళని చూస్తూ అంటే మనం కూడా జాబ్కి వెళ్తే బాగున్ను, మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తే బాగున్ను అనేసి అనిపిస్తుంది కదా. అలాగే నాకు అనిపిస్తుంది. అందరూ చూడబ్బా 9 అయితే 9 o'clock అయితే అందరూ చక్కగా ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు, సాయంత్రం అయితే వస్తారు అనేసి అనిపించేది. మా ఆయనేమో వద్దన్నారు. కాబట్టి టోకట్టైనా సంపాదిస్తామని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 1 yearకి ఇలా గూగుల్ యాడ్సెన్స్ లెటర్ వచ్చింది. ఇంకో 1 yearకి వచ్చే వినాయక చవితికి లక్షల వ్యూస్, లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ అయితే చూశాను కానీ చూస్తూ ఉన్నాను, పర్లేదు బాగానే చెప్తా ఉన్నారు. మళ్ళీ అనుకోకుండా మాధురి గారిది నాకు రికమెండెడ్ అయింది. తన వీడియో నాకు వచ్చింది. ఫస్ట్ చూసి వద్దు ఒకరినే ఫాలో అవుదామని చెప్పి ఆమెను ఫాలో అవ్వలేదు. మళ్ళీ రెండో వీడియో కూడా వచ్చింది తనది, మాధురి గారిది. అది చూస్తే చాలా క్లారిటీగా, నిదానంగా, ఓపిక్గా అయితే చెప్తున్నారు. మాధురి టెక్ వరల్డ్ చాలా నిదానంగా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. మనం ఏదైనా డౌట్స్ వచ్చి అడిగినా కూడా ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తారు తను. మామూలుగా నేను ఇంతకుముందు ఫస్ట్లో వేరే టెక్ ఛానల్స్ వాళ్ళని మెసేజ్ చేశాను, అంత రిప్లై ఏం రాలేదు మనకి, అసలు రిప్లై కూడా రాలేదు. మాధురి టెక్ వాళ్ళ ఛానల్ చూశాక ఆమె బాగా ఎంత క్లారిటీగా చెప్తుందంటే అంత క్లారిటీగా చెప్తుంది. ప్లస్ మనకేదన్నా డౌట్ వచ్చి అడిగితే తను చూసిన వెంటనే రిప్లై ఇచ్చేస్తారు. తనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మాధురి గారు. మీరు చెప్పినట్టు చేశాను. ఈరోజు గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా అయితే ఈ లెటర్ ఎప్పుడో వచ్చి ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే నేను
దెన్ అక్టోబర్ సెప్టెంబర్లో నా వినాయక చవితి వచ్చింది. అక్టోబర్ అనుకుంటా, పోయిన సంవత్సరం అక్టోబర్లో వచ్చింది వినాయక చవితి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే జనవరికంతా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 మంత్స్కి అంతా 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. మోనిటైజేషన్కి అప్లై వచ్చింది. నేను ఇంకా అలాగే వీడియోస్ రోజు పెడతా అంటే ఈ వాటికి ఎప్పుడు వచ్చిండొచ్చు. మనం కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం వీడియో. ఏమైనా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, వచ్చింది అదే చాలు, సంతోషం. రోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా కానీ రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారో వీడియో మాత్రం అప్లోడ్ చేస్తే బాగుంటుంది. కానీ నాకు కొన్ని కారణాల వల్ల నేను కొంచెం లేట్గానే చేశాను అనమాట. ఒక 10 రోజులకి 15 రోజులకి ఒక వీడియో అలా అప్లోడ్ చేశాను. ఇంకటి నుంచి అన్నా డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి అయినా వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకేం లేదండి, ఇంతే. ఈ గూగుల్ యాడ్సెన్స్ వచ్చిందనేసి హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేశానమాట. మన శ్రీశక్తి వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్లో మంచి క్రాఫ్ట్స్ చేశాను. మీకు నచ్చితే మంచి క్రాఫ్ట్స్ చేశాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.